శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యవంశ వర్ణనం. అగ్నిదేవుడు పలికెను. ఇప్పుడు సూర్యవంశాన్ని గురించి ఇతర రాజవంశాలను గురించి చెప్పెదను. మహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, అతని కుమారుడు వివస్వంతుడు. అతనికి సంజ్ఞ, రాజ్ఞి, ప్రభ అను ముగ్గురు భార్యలుండిరి. రాజ్ఞి రైవతకుని పుత్రి. ఆమె రేవంతకుడను కుమారుని కన్నెను. ప్రభాతుడైన పుత్రుని, త్వష్ట కుమార్తె అయిన సంజ్ఞ మనవుయను పుత్రుని, యముడు అను కవలలను కనెను. ఛాయ అను నామాంతరం గల సంజ్ఞ సావర్ణ్యమనువును శనిని, తపతి, విష్టి అను కన్యలను కనెను. పిదప సంజ్ఞకు అశ్విని కుమారులు జన్మించిరి. వైవస్వత మనువుకు అతనితో సమానులకు 10 మంది కుమారులు పుట్టిరి. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశవు, నృగుడు, దిష్టుడు, కరుసుడు, పృషధ్రుడు అను ఈ 10 మంది మహాబలులు అయోధ్యలో నివసించిరి. మనువుకు ఇలా అను కన్య పుట్టెను. ఆమె యందు బుధనకు పురూరవుడు పుట్టెను. పురూరవుని కన్న పిమ్మట ఆ ఇల సుజమ్నుడుగా మారిపోయెను. సుజమ్నునికి ఉత్కలుడు, గయుడు, వినతాసుడు అని రాజులు జన్మించిరి. ఉత్కలునికి ఉత్కలము రాజ్యమయ్యను. పశ్చిమ దేశం వినతాశ్వల రాజ్యమయ్యను. రాజశ్రేష్ఠుడైన గయునికి పూర్వదిక్కున అధికారం లభించెను. అతని రాజధాని గయాపురి. వశిష్ఠుని వాక్యం ప్రకారం సుజమ్నుడు ప్రతిష్టానపురం చేరను. అచట రాజ్యం పొంది దాన్ని పురూరవునికి ఇచ్చెను. పురూరవసునికి ఇచ్చెను. నరిష్యంతుని పుత్రునికి శకులని పేరు. నాభాగునికి విష్ణువు భక్తుడగు అంబరీషుడు జన్మించెను. అతడు ప్రజలను బాగుగా పరిపాలించెను. దృష్టి నుండి ద్రాష్టక వంశం విస్తరించెను. శర్యాతికి సుకన్య, అనర్థుడు జన్మించరి. అనర్థునికి రేవుడు జన్మించెను. అతని దేశం అనర్థ దేశం. కుశస్థలి అతని రాజధాని. రేవునికి రైవతుడు జనించెను. ధార్మికుడైన అతనికి కకుద్మి అని కూడా పేరు. తన తండ్రి 9 కుమారుల్లో ఇతడు జ్యేష్ఠుడగుటచే కుశస్థలి రాజ్యం అతనికి లభించెను. ఒకనాడతడు కన్యాసహితుడై బ్రహ్మ దగ్గరకు వెళ్ళి అచట సంగీతం వినుచుండెను. అచట బ్రహ్మకు ముహూర్తం 1 మాత్రగానే గడిచెను. అంతలో మర్త్యలోకమున అనేక యుగాలు సమాప్తమయ్యను. అతడు శీఘ్రంగా యాదవులతో కూడిన తన నగరానికి వచ్చెను. అచట కుశస్థలి స్థానమున అనేక ద్వారములు కలది. మనోహరమైనది అగు ద్వారవతి పట్టణం నిర్మితమై ఉండెను. వాసుదేవుడు నాయకులుగా గల భోజవృష్టి అంధకులు దాన్ని రక్షించుచుండిరి. రేవతిని బలరామునికి ఇచ్చి సంసారం అనిత్య విషయమని తెలుసుకుని సుమేరు పర్వత శిఖరాన తపస్సు చేసి విష్ణుపదాన్ని చేరను. నాభాగుని 2 పుత్రులు వైశ్యులు. వారు బ్రాహ్మణత్వం పొందిరి. కరుషునికి యుద్ధోన్మత్తులకు కరుషులు అను క్షత్రియులు జన్మించిరి. వృషధ్రుడు గురువు యొక్క గోవును హింసించుట చే శూద్రుడయ్యను. మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి దేవరాజైన వికుక్షి పుట్టెను. వికుక్షి పుత్రుడు కకుత్సుడు. అతని పుత్రుడు సుయోధనుడు. అతని పుత్రుడు పృథువు. అతని పుత్రుడు విశ్వగాస్వుడు. అతని పుత్రుడు వాయువు. వాని పుత్రుడు యవనాశ్వుడు. యవనాసుని కుమారుడైన శ్రావంతుడు తూర్పు దిక్కున శ్రావంతికాపురం నెలకొల్పెను. అతని పుత్రుడు బృహదస్సుడు. వాని కుమారుడు కువలాశ్వుడు. ఇతడు పూర్వం దుందు అని రాక్షసుని చంపుటచే దుందుమారుడని పేరు పొందెను. అతనికి ధృడాశ్వుడు, దండుడు, కపిలుడు అని 3 రాజులు జన్మించిరి. ధృడాసునికి హర్యస్సుడు, ప్రమోదకుడు అని పుత్రులు పుట్టిరి. హర్యస్సుని కుమారుడు నికుంభుడు. అతని కుమారుడు సంహతాసుడు. సంహతాసునికి ఆకృషాశ్వుడు, రణాసుడు అని పుత్రులు పుట్టిరి. రణాసుని పుత్రుడు యవనాసుడు. అతని పుత్రుడు మాంధాత. అతనికి పురుకుత్సుడు, ముచికుందుడు అని పుత్రులు పుట్టిరి. పుకుత్సునికి నర్మదేందు త్రసద్ధస్యుడు అనేవాడు సంభూతుడను నామాంతరం గల పుత్రుడు పుట్టెను. సంభూతుని కుమారుడు సుధన్వ. అతని పుత్రుడు త్రిధన్వ. అతని పుత్రుడు తరుణుడు. అతని పుత్రుడు సత్యవ్రతుడు. అతని పుత్రుడు సత్యరథుడు. అతనికి హరిశ్చంద్రుడు. అతనికి రోహితాసుడు. అతనికి వృకుడు. అతనికి బాహువు. అతనికి సగరుడు పుట్టెను. సగరుని ప్రియురాలగు ప్రభ ఔరమును ప్రసాదముచ్చే 60,000 పుత్రులను కన్నెను. 2వ భార్య అయిన భానుమతికి అసమంజసుడైన 1 కుమారుడు జన్మించెను. సగరుని 60,000 మంది కుమారులను భూమిని త్రవ్వచు కపిలునిచే చేయబడిరి. అసమంజసుని కుమారుడు అంశమంతుడు. అతని కుమారుడు దిలీపుడు. అతనికి గంగను భూలోకానికి తీసుకుని వచ్చిన భగీరథుడు అనే కుమారుడు పుట్టెను. అతనికి నాభాగుడు. అతనికి అంబరీషుడు. అతనికి సింధుద్వీపుడు. అతనికి శృతాయువు. వానికి ఋతుపర్ణుడు. వానికి కల్మాషపాదుడు. వానికి సర్వకర్మ. వానికి అనరణ్యుడు. వానికి నిఘ్నుడు. వానికి దిలీపుడు. వానికి రఘువు. వానికి అజుడు. వానికి దశరథుడు పుట్టెను. దశరథునికి నారాయణ స్వరూపులకు 4 కుమారులు పుట్టిరి. వారిలో జ్యేష్ఠుడు రాముడు.
రావణాంతకుడైన ఆ రఘుత్తముడు అయోధ్యకు రాజయ్యను. అతని చరిత్రను నారదుని నుండి విని వాల్మీకి రామాయణంగా రచించెను. రామునికి సీతయందు కులవర్ధనులకు కుశలవులు జన్మించిరి. కుశునకు అతిథి, అతనికి నిషధుడు, అతనికి నలుడు, అతనికి నభుడు, అతనికి పుండరీకుడు, అతనికి సుధన్వుడు, అతనికి దేవానీకుడు, అతనికి ఆహీనాసుడు, అతనికి సహస్రాసుడు, అతనికి చంద్రాలోకుడు, అతనికి తారాపీడుడు, అతనికి చంద్రపర్వతుడు, అతనికి భానురథుడు, అతనికి శృతాయువు జన్మించెను. ఇక్ష్వాకు వంశీయులందరినీ సూర్యవంశ ప్రవర్తకులుగా చెప్పబడుదురు. ఓం శాంతి శాంతి శాంతి.